హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చూసారు కదా, పన్నీర్ రోల్ అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికి పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను పిల్లల కోసం కాబట్టి చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. పీసెస్ లాగా కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోండి మనం కట్ చేసుకున్న పన్నీర్ని. ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, వేయించిన జీరా ధనియా పౌడర్ కలిపి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. కొద్దిగా అంటే కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపండి. ఈ ఉప్పు కారం మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసి మూత వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఇక్కడ ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. చూసారు కదా, కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. కట్ చేసుకొని మధ్యలో గింజలన్నీ తీసేసేయండి. తీసేసి క్యాప్సికమ్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక టమాటా కూడా తీసుకొని ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ టమాటా కూడా ఈ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ కోసం గోధుమ పిండి కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. కావాలనుకుంటే మీరు మైదాతో చేసుకోవచ్చు. చాలామంది మైదాతోనే చేసుకుంటారండి, బట్ నేను గోధుమ పిండితో చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసి చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా, ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. ఇవి కూడా చక్కగా కలిపేసి మూత వేస్తే తొందరగా మగ్గుతాయండి, చక్కగా కుక్ అవుతాయి. మూత వేసి చక్కగా మగ్గనివ్వండి. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయాయి. పన్నీర్ కూడా సాఫ్ట్గానే ఉంది. ఎక్కువ కుక్ చేయొద్దండి పన్నీర్. తర్వాత ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకున్నాను నేను. కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసుకుందాము. చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మనకు చపాతీకి కావాల్సినంత పిండి తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీలాగా రుద్దుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయండి. దాని మీద పొడిపిండి చల్లుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి చపాతీని. మైదా పిండి అయితే లాగితే సాగిద్ది, బట్ గోధుమ పిండి కదా, కొంచెం లాగండి. లాగి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఎన్ని కావాలంటే అన్ని. తర్వాత వీటి మీద పొడి పిండి చల్లుతూ చపాతీలాగా రుద్దుకోండి. మనం పొడి పిండి ఎక్కువ వేసామనుకోండి, ఆయిల్ తర్వాత మనం చపాతీ కాల్చేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. కొద్దిగా వేసుకుంటూ రుద్దుకోండి చపాతీ అనేది. గోధుమ పిండితో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి
చపాతీ వేసి కాల్చుకోండి. చూసారు కదా, పొడి పిండి నేను చాలా తక్కువ యూస్ చేశాను. ఆయిల్ చాలా తక్కువ యూస్ చేయొచ్చు. కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా వస్తాయండి. అలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి చేసుకోండి. చపాతీలు పరాటాలాగా బాగా వస్తాయండి. ఇలా మనం చేసుకున్న చపాతీలన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్లేట్లో చపాతీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యాప్సికమ్, టమాటా, పన్నీర్ అది వేసి పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ అనేది యాడ్ చేసి, ఇక్కడ నేను టమాటా కచ్చప్ ఒక్కటే వేసుకున్నానండి. టమాటా కచ్చప్ వేసి ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వడానికైనా, బ్రేక్ఫాస్ట్గా అయినా, ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.